ఇక్కడ ఆపేద్దాం సార్ నుంచోండి మళ్ళీ వచ్చేస్తాను जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ బాబు రామ రామ ఆగండి మా ఆగండి నారావారి సారా పాలన నారావారి సారా పాలన నశించాలి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం నశించాలి నారావారి సారా పాలన అందుబాటులో ప్రాణాలతో చాలా కూటమి ప్రభుత్వం మీరంతా ఎక్కడ నారావారి పాలన నారావారి పాలన నారావారి సారా పాలన నారావారి సారా పాలన కూటమి ప్రభుత్వం నశించాలి నారావారి సారా కూటమి ప్రభుత్వం నారావారి సారా పాలన ప్రాణాలతో చదివాడుతున్న కూటమి ప్రభుత్వం నారావారి సారా పాలన నారావారి సారా పాలన కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ మోసం చేసే ప్రభుత్వం డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
ముందు కింద పెట్టుకుని వెనక ఉపయోగించుకుని మేడం మేడం అటు వచ్చేసేయండి సార్ సార్ అలా రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ముఖ్యంగా మన జిల్లాలో మా ఏరియాలో కూడా కల్తీ మద్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇండస్ట్రీగా కల్తీ మద్యం తయారు చేసి ప్రజలు ప్రాణాలు బాగొస్తున్నారు. ఈరోజు మనుషులు చచ్చిపోతున్నారు, ఎక్కడ తాగిన వెంటనే చచ్చిపోతున్నారు. దీన్ని మీరు ఇచ్చేసి ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో కూడా చాలా వైన్ షాపుల్లో ఈ కల్తీ మద్యం అమ్ముతున్నారు. దీన్ని మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తారో లేకపోతే మీరు యాక్షన్ తీసుకుంటారో అన్నీ గారు గమనించి ఆ కల్తీ మద్యాన్ని అరకట్టాలి, ప్రజల ప్రాణాలు కాపాడండి. షాపులు బార్లు ఏవైతే ఉన్నాయో తరచుగా ఇన్స్పెక్షన్ చేస్తే సుప్రీంపట్నంలో డంపే దొరుకుతుంది కదా, కింది కొట్టులు అమ్ముతున్నారు, కృష్ణాంగ రాణిగారు కింది కొట్టులు అమ్ముతున్నారు. ఆ విధంగా ప్రజల ప్రాణాలు, చిన్న చిన్న కుర్రాలు పాపం దాని బానిసలు అయిపోయి ఇది చేస్తున్నారు. కాబట్టి దయచేసి యాక్షన్ తీసుకోండి, కల్తీ మద్యాన్ని అరకట్టండి అని చెప్పని మీకు ఈరోజు సార్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో నకిలీ మద్యం గురించి మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి నాయకత్వంలో ఈస్ట్ నియోజకవర్గంలోని మరి గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీస్లో ఒక నిజంగా జన సముద్రంతో ఈ మహిళలందరూ యొక్క బాధతో ఈరోజు అందరం కూడా ఎక్సైజ్ ఆఫీసులో ఎస్ఐ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం 18 నెలల నుంచి ప్రతి మహిళ పసుపు తాళ్లు తాకట్టు పెడతాం కాదు, పసుపు తాళ్లు తెంపే రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కల్తీ మందు, ఎందుకంటే కల్తీ మద్యం ఇచ్చి ఎంతో మందిని ప్రజానికాన్ని, పేద ప్రజల తాలిబొట్లు తెంపే విధంగా ఈరోజు నకిలీ మందుని తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో మరి ఆమెకి తెలియట్లేదా అనిత గారికి? మరి ఏం మాట్లాడుతున్నామి? సిట్ వేస్తుందంట. సిట్ దేనికి వేస్తావు? నీకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఏమి అన్యాయం జరుగుతుందని ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు ఉందా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే. మరి ఈ రోజు సమాధానం చెప్పండి హోమ్ మినిస్టర్ గారిని. ఏది చేసినా 18 నెలల్లో ప్రతిదీ కూడా కల్తీ చేయటం, కల్తీ మందు, కల్తీ యూరియా, అన్నీ కూడా నిత్యావసర వస్తువులు కూడా కల్తీ చేసే రకంగా మరి రేషన్ బియ్యాన్ని కూడా మీరు అన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా కల్తీ ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకున్నారంటే మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ గుండెల్లో పెట్టుకుని పూజించే రకంగా ప్రతి మహిళ కూడా పూజిస్తున్నారు. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూస్తారు, ప్రతిదీ కూడా ఉన్నత స్థానంలో మహిళల్ని తీసుకొచ్చి 50% రిజర్వేషన్ ఇచ్చి ఇప్పుడు ప్రతి మహిళ కూడా ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఎక్కడ? మహిళలు పుస్తులు తెంపే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఎక్కడ ప్రజానికం గమనిస్తుంది. మీ అందరినీ కూడా నిలదీసే రోజు తప్పకుండా ఇదే కాదు, అనేక విధాలుగా మేమందరం కూడా రోడ్డు ఎక్కుతుంటే మీరు ప్రతిదీ కూడా దాన్ని మసిపూసి మారేడుకాయలాగా చేస్తున్నారు. మీ అందరినీ కూడా గద్దె దింకే రోజుల్లో ప్రజానికం ముందున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరలా వస్తుంది. ప్రతి మహిళ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రతి మహిళ ఓటేసే విధంగా తప్పకుండా రానున్న 2029లో సీఎం అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ కూడా కోరుకుంటాం జరుగుతుంది.